నేను ముందరే చెప్పాను, ఎవరి మాటలు విని మిగిలిన వాళ్ళు కూడా ఎరుకగలిగిన వారుగా మారుతారు, అటువంటి నాయకత్వం వారిదని. తదుపరి, వారి జన్మంబు సఫలంబు ఎవ్వాని వలన వంశం అధికొన్నతి వహించి వన్నెకిక్కు, తెలుగు జాతి కీర్తి పుంజమై పరిక్రమిస్తూ పరిశ్రమిస్తూ యువశక్తిని సమీకరిస్తూ యువగళమై నినాదిస్తూ ప్రపంచ వ్యాపిత తెలుగు సమాజపు భావితరానికి ఆశాదీపంగా ఆవిర్భవిస్తున్న యువ నాయకులు మీరు చెప్పండి. నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖామాత్యులుగా నిరంతరం కృషి చేస్తున్న భావితరాల భవిష్యత్ నిర్మాణ కృషి కంకణబద్దులు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సగర్వంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ప్రసంగానికి. రివై అన్నీ చెప్తా. ఫస్ట్ వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 53 రోజులు అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు బంధించినప్పుడు నేను ఢిల్లీకి వెళ్తాం జరిగింది. నాకు అండగా నిలబడి నేనున్నానని ఒక తమ్ముడుగా నాతో నిలబడిన గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారికి, ఒక యజ్ఞంగా ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో నాతో పనిచేస్తున్న గౌరవనీయులు టీజీ భరత్ గారికి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న గౌరవనీయులు రవిప్రసాద్ గారికి, హిజ్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మా తెలుగు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చూసా సంక్రాంతి సంబరాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు, దాంట్లో మన పిల్లలు పాల్గొనడం కూడా జరిగింది. సముద్రాలు దాటిన మన సాంప్రదాయాలు మీరు మర్చిపోలేదు. తెలుగుతనాన్ని తెలుగు సాంప్రదాయాల్ని కాపాడిన ఇక్కడున్న తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యూరిక్లను ఎప్పుడు చూస్తా తెలుగు వాళ్ళు జోష్ ఎదురుపోతుంది. జర్మనీ నుంచి వచ్చిన వారు ఉన్నారు, డెన్మార్క్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, స్విట్జర్లాండ్ లో కూడా ఉన్నారు. సుమారుగా 20 దేశాల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.